హోండా సిటీ 2026 ఇంకొంచెం కొత్తగా, కాకపోతే అప్ టు ద మార్క్ అయితే కాదు. ఆ అప్ టు ద మార్క్ కాదనేది ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. కాకపోతే కొంచెం స్లైట్ చేంజెస్తో, లైట్ ట్యూనప్తో ఈ హోండా సిటీ 2026 అయితే రిలీజ్ అయింది. మెయిన్గా చేంజెస్ ఏమైనాయి, అసలు ఎక్కడ చేంజెస్ అయినాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఖచ్చితంగా మాట్లాడదాము ఎండ్లో. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ దితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. హోండా సిటీ 2026 మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు, మరి అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మీకు మెయిన్ డిఫరెన్స్ న్యూ ఫ్రంట్ గ్రిల్తో అయితే వస్తుంది. హెడ్లైన్ సెటప్ ఇంకొంచెం స్టైలిష్ లుక్తో లైట్ చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. మళ్ళీ సేమ్ సీన్ ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు, బట్ న్యూ 360 కెమెరా అయితే మీకు వస్తుంది. కనెక్టెడ్ లైట్స్ అయితే వస్తాయి, కాకపోతే ఇవి మనకి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆన్ ఆఫ్ రెండు గుణం చేసుకోవచ్చు. అడాస్ వస్తుంది, ఓన్లీ ఇది కెమెరా బేస్డ్ అనమాట, అది అడాస్ అయితే కాదు. సేమ్ మనకి సైడ్ అయితే సేమ్ ప్రొఫైల్ అదే విధంగా మీకు ఉంటుంది. అలైస్ కొంచెం మనకి బ్లాక్ ఇన్సర్ట్స్ ఇంకొంచెం ఎక్కువ అయితే ఇందులో కొత్త దాంట్లో ఇచ్చినదనమాట. 16 నుంచి మనకి వస్తుంది అలై వీల్ అయితే, కాకపోతే కొంచెం బ్లాక్ ఇన్సర్ట్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇంకొంచెం మనకి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఇంకొంచెం స్లైట్ స్పోర్టీ లుక్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. ఆబ్వియస్గా మనకి బ్లాక్ ఇన్సర్ట్స్ ఎక్కువ యాడ్ చేసినది కాబట్టి. గ్రౌండ్ క్లియరెన్స్ ఓకే, మరి అప్ టు ద మార్క్ కాదు, అట్లానే మరి బిలో యావరేజ్ కూడా కాదు, ఓకే మోడరేట్ సెట్ అయిపోతుంది ఇండియన్ రోడ్ కండిషన్స్కి సంబంధించి. ఎందుకంటే ఇది పర్టికులర్గా సెడాన్ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అంత ఎక్స్పెక్ట్ చేయలేం, కాకపోతే ఇండియాలో మన పని అయితే అయిపోతుంది. అండ్ 360 కెమెరా ఎంతమంది చెప్పినట్టు, అండ్ అంతేకాకుండా మనకి ప్యాసివ్ ఎంట్రీ కూడా ఇందులో లభిస్తుంది. అండ్ దట్ టు సన్ రూఫ్ కూడా, అండ్ షార్ప్కి యాంటీనా కూడా మనకి సేమ్ ఆబ్వియస్గా వస్తాయి. అండ్ రియర్లో మనం నోటీస్ చేసినట్టయితే టెయిల్ ల్యాంప్ సెటప్ కొంచెం మనకి మైనర్ చేంజెస్ అయితే మీకు ఇక్కడ నోటీస్ చేయొచ్చు రియర్కి సంబంధించి. కాకపోతే మనకి బూట్ అనేది అంతా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇది పర్టికులర్గా హైబ్రిడ్ కాబట్టి మనకి బూట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అంతకుముందు మనకు ఒక 500 లీటర్స్ అరౌండ్ మనకి బూట్ స్పేస్ వస్తుంది. ఇప్పుడు హైబ్రిడ్ కాబట్టి 300 లీటర్స్ వరకు మనకి ఓవరాల్ ఒక 200 లీటర్స్ వరకు, ఆల్మోస్ట్ ఒక సగం వరకు మనకి కట్ ఆఫ్ అయిపోతుంది. సో చాలా వరకు ఇది తక్కువ అనే చెప్పొచ్చు, ఎందుకంటే బూట్ స్పేస్ అంటే ఎక్కువ కావాలనుకుంటున్న వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా ఎక్కువ లగేజ్ పర్పస్, ఫ్యామిలీ పర్పస్, కంటిన్యూస్గా బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంచెం డ్రాబ్యాక్. కాకపోతే హైబ్రిడ్లో కూడా మనకి కొంచెం ఆప్షన్ అయితే ఉంది, అది ఎండ్లో డిస్కస్ చేద్దాము. అండ్ మనకి సీటింగ్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. అంతవరకు అంటే ఇప్పటివరకు ఏం చేంజ్ చేయలేదు. పాతది ఏదైతే ఉందో మనకి సీటింగ్, ఆ కుషనింగ్ కానీ, ఆ కంఫర్ట్ కానీ, అదంతా సేమ్ ఇక్కడ కూడా మీకు ఫేస్ లిఫ్ట్లో కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు. నీరు గుడ్ అనే చెప్పొచ్చు. ఈవెన్ థై సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది, కాకపోతే ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి హెడ్ రూమ్ కూడా ఓకే అని అయితే చెప్పొచ్చు. ఆర్మ్ రెస్ట్ మనకి సేమ్గానే వస్తుంది. అండ్ ఈవెన్ మనకి హెడ్ రెస్ట్ అయితే రియర్లో మనకి ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. ఏసీ వెంట్స్ కూడా మనకి సేమే, కాకపోతే ఇక్కడ ఏంటంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఎక్స్ట్రా ఇప్పుడు ఈ కొత్త ఫేస్ లిఫ్ట్లో యాడ్ అని అయితే అయినాయి అనమాట. డాష్ బోర్డ్ మనకి సేమ్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం సాఫ్ట్ టచ్ ఎలిమెంట్స్ అనేవి ఇంకొంచెం ఇంప్రూవైజ్ అయినాయని చెప్పొచ్చు. స్టీరింగ్కి సంబంధించి సేమ్ అనమాట, ఎక్కడ కూడా మనకి ఏమీ లేదు. అండ్ విత్ మనకు అది ఏదైతే స్టీరింగ్కి సంబంధించి ఆ లెదర్ ర్యాపింగ్ ఏదైతే ఉందో ఇంకొంచెం మనకి ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ సేమ్ క్లస్టర్ అయితే ఉంటుంది, సెమీ డిజిటల్ అనమాట, కంప్లీట్గా డిజిటల్ అయితే కాదు. మనకి అనలాగ్ కూడా ఇందులో మీద నోటీస్ అయితే చేయొచ్చు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, కాకపోతే మనకి ఇన్క్లైన్డ్ లాగా ఉంటుంది అనమాట. లైక్ ఫ్లాట్గా అట్లా ఏముండదు, కొంచెం మనకి యాంగిల్ అనేది కొంచెం ట్విస్ట్ అయి ఉంటుంది. లైక్ ఇన్క్లైన్డ్ లాగా మీకు యాంగిల్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫర్టైన్మెంట్స్కి సంబంధించి కొంచెం మనకి ఆ పై లేయర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బెండ్ అయినట్టుగా మీకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ అయితే ఆండ్రాయిడ్ అని ఆ యూఐ రెస్పాన్స్ అని అంతా కూడా ఓకే. అండ్ ఏసీకి సంబంధించి ఇక్కడ మీకు కొత్త ఏంటంటే ఆ వెంటిలేటెడ్ సీట్స్ అయితే మీకు ఫ్రంట్లో యాడ్ చేసినారు కొత్త ఫేస్ లిఫ్ట్కి సంబంధించి హోండా సిటీకి. అండ్ ఇంకోటి ఏంటంటే టైప్ సి, యూఎస్బి, 12 వోల్ట్ ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ సంబంధించి అన్నీ కూడా వస్తాయి. 2 కప్ హోల్డర్స్ కూడా వస్తాయి. అండ్ మనకి అక్కడ గేర్ అనేది మనకి కొంచెం ఆ పొజిషనింగ్ అయితే చేంజ్ చేసినది అనమాట. అంతకుముందు కొంచెం ముందట ఉంటుండే, కొంచెం పొజిషనింగ్ అయితే లైట్గా చేంజెస్ అయితే అయినాయి. వైర్లెస్ ఛార్జింగ్ అనేది కొంచెం మనకి ఆ చేంజ్ అయితే చేసినది అనమాట, ఆ పొజిషన్ అనేది. అండ్ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా మనకి అక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సేమ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సేమ్ హోండా సిటీ పాత ఎట్లా ఉందో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. లైట్గా చాలా వరకు మైనర్ చేంజెస్ అయితే ఇక్కడ కొత్త ఫేస్ లిఫ్ట్ 2026కి సంబంధించి చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ 1.5 లీటర్ మనకి పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. అట్ ద సేమ్ టైం 1.5 లీటర్ హైబ్రిడ్ కూడా లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్లో మనం చూసుకున్నట్టయితే ఆ సీవీటీ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. హైబ్రిడ్కి సంబంధించి ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. ఇక్కడ రియల్ టైం మైలేజ్ మనం చెక్ చేయాలి, కాకపోతే కంపెనీ క్లెయిమ్ అనేది 28 కిలోమీటర్స్ మైలేజ్ హైబ్రిడ్లో మనం నోటీస్ అయితే చేయొచ్చు. రియల్ టైంలో ఎంత వస్తుంది అనేది మనం చెక్ చేయాలి, కానీ బాగానే వస్తుంది.
28 చెప్పినా అరౌండ్ ఒక 24-25 వచ్చిన సిటీ కండిషన్స్కి సంబంధించి ఇండియాలో చాలా చాలా ఫార్ బెటర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి లభిస్తాయి. 1.5 లీటర్ పెట్రోల్తో పాటు 1.5 లీటర్ హైబ్రిడ్ కూడా లభిస్తుంది. అండ్ ప్రైజెస్కి సంబంధించి ఆన్ రోడ్ మనకు ఒక 14 lakhs వరకు పడుతుంది. సేమ్ ఓల్డ్ ప్రైస్ బేస్ మోడల్కి సంబంధించి అదే మెయింటైన్ చేసినారు. కాకపోతే ఇక్కడ హైబ్రిడ్ వర్షన్ మనం నోటీస్ చేసినట్టయితే ఇది టాప్ మోడల్ 23-24కి సంబంధించి ఉంది. సో ప్రైజెస్కి సంబంధించి బెస్ట్గానే పెట్టినారు. హోండాకి సంబంధించి చాలా వరకు వర్కౌట్ చేసి, ఎందుకంటే దీని యొక్క బేస్ మోడల్ అనేది పెట్రోల్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ లేవు అనమాట. సో ఇక్కడ మీరు మంచిదనే చెప్పొచ్చు. కొంచెం మనకి ఎంత కాకుండా లైట్గా ట్యూనింగ్స్ అయితే అయినాయి కాబట్టి కొంచెం ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది యాజ్ కంపేర్ టు ఓల్డ్ హోండా సిటీ. ప్రైజెస్కి సంబంధించి పెద్దగా వేరియేషన్ లేనట్టుగా అయితే టాప్ మోడల్ ఇంతకుముందు చెప్పినట్టు 23-24 అది వెళ్తుంది. సో దాన్ని బట్టి మనం ప్రైజింగ్ అనేది రేంజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా కంక్లూజన్ వచ్చేసి పాతకి హోండా సిటీకి సంబంధించి 2026 మేజర్గా చేంజెస్ అయితే లేవు. ఫ్రంట్ రియర్కి సంబంధించి లైట్ ట్యూనింగ్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇది హోండా సిటీకి సంబంధించి న్యూ ఫేస్ లిఫ్ట్ 2026కి సంబంధించి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.